ఆల్ ఫ్రెండ్స్ అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఇస్లాం ఖురాన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇన్షాల్లా ఈ 2025 రంజాన్ ఉపవాసాలు అయితే 13వ ఉపవాసం అయితే అందరూ అయితే పూర్తిగా చేసుంటారు. అల్హమ్దులిల్లా అయింది. రేపటి నుండి 14వ ఉపవాసం కాబట్టి అందరూ ఎక్కువ శాతం పుణ్యం సంపాదించుకోవాలంటే సుబ్హానల్లాహి వబిహమ్దిహి సుబ్హానల్లాహి వబిహమ్దిహి అని చేతి వేళ్లపై లెక్క పెడుతూ ఉండండి. ఎక్కువ పుణ్యాలు అయితే సంపాదించుకోండి. ఓకేనా? ఇన్షాల్లా. నెక్స్ట్ ఏంటంటే ఇస్లాం ధర్మం అనేది 5 ఈ స్తంభాల పైన అయితే ఉన్నది. ఫస్ట్ వచ్చి కలిమా చదవాలి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదున్ రసూలుల్లాహ్. సెకండ్ అయితే మనం నమాజ్ అనేది చేయాలి. థర్డ్ అయితే జకాత్ చెల్లించాలి. ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్లకు అల్లా పేరు మీద అన్నం కానీ డబ్బులు కానీ మీ చేతిలో ఏది ఉంటే మనిషికి ఉపయోగపడే తిండి కానీ ఇవ్వండి, అది సదకా కింద వస్తుంది. 4 అయితే మీరు రోజా ఉండండి. రోజా అంటే ఉపవాసం అనేది ఉండండి. 5th అయితే మనకి మక్కా యాత్ర అంటే మక్కాకి వెళ్ళి ఉమ్రా చేసి రండి. ఇన్షాల్లా ఈ 5 పనులు గనక చేసుకుంటే అల్హమ్దులిల్లా ఇన్షాల్లా మనం అల్లాహను మెప్పించిన వాళ్ళం అవుతాం. అల్లాహ్ నుండి మనకి స్వర్గం అనుమతి అయితే మనకు వస్తుంది. అల్లాహ్ స్వర్గం అయితే మనకి ఇస్తాడు. ఇహలోకంలో కూడా మనం మంచిగా ఉంటాం, పరలోకంలో కూడా మనం మంచిగా ఉంటాం అన్నమాట. ఇన్షాల్లా నా మాటలు అనేది అర్థమైతే మీరు కామెంట్ చేయండి. ఎలా చెప్పాను ఏంటి ఇస్లాం గురించి నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్తాను. ఓకేనా? మీకు తెలిసి ఏదైనా విషయాలు అయితే నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, అల్హమ్దులిల్లా. ఇంకా ఏంటి సంగతులు? 1 ఇయర్ అయితే నేను చేయలేదు. ఏంటంటే కొంచెం ఈమెయిల్ అనేది నేను మర్చిపోయినాను, అందువల్ల కొన్ని రోజులు వీడియోస్ ఆగాయి. ఇన్షాల్లా వీలైనంత వరకు ఇస్లాం గురించి చెప్తూ ఉంటాను. ఓకేనా? లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అందరికీ అస్సలాము అలైకుం.